ఆదివారం మార్చి 1, 1885. నేడు డోలాయాత్ర, హోలీ పండుగ, శ్రీ చైతన్య మహాప్రభువుల జన్మదినం. దక్షిణేశ్వర ఆలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణుల చిన్న మంచం మీద కూర్చునున్నారు. సమాధి స్థితిలో మగ్నులై ఉన్నారు. మహిమాచరణ్, రామచంద్రదత్త, మనోమోహన్, నవాయి చైతన్య, నరేంద్రుడు, మా మొదలైన భక్తులు నేల మీద కూర్చొని తదేక దృష్టితో ఆయన్ను చూస్తున్నారు. బాహ్యస్పృహ కలిగాక శ్రీరామకృష్ణుల మహిమాచరణతో, హరిభక్తి గురించి కాస్త చెప్పు అన్నారు. మహిమాచరణ్ నారద పంచరాత్రంలో నారదుడు తపస్సు చేస్తుండగా ఈ విధంగా దైవవాణి విన్నాడని ఉంది అంటూ ఈ స్తవాన్ని పఠించాడు. ఆరాధితో యది హరిస్తపసా తతః కిం, నారాధితో యది హరిస్తపసా తతః కిం, అంతర్బహిర్యది హరిస్తపసా తతః కిం, నాంతర్బహిర్యది హరిస్తపసా తతః కిం, విరమ విరమ బ్రహ్మన్ కిం తపస్యాసు వత్స, వ్రజ వ్రజ ద్విజ శీఘ్రం శంకరం జ్ఞానసింధుం, లభ లభ హరిభక్తిం వైష్ణవోక్తం సుపక్వాం, భవనిగడ నిబంధచ్ఛేదనీం కర్తరీం చ. భావం: భగవంతుని ప్రేమించుచు భజించిన వత్స, ఎందుకురా ఇకనెందుకురా తపమెందుకురా తనయ. భగవంతుని ప్రేమించక భజించిన వత్స, పని ఏమిర ఫలమేమిర తపమేలర తనయ. లోవెలుపల లోకేశుని తిలకించిన వత్స, ఎందుకురా ఇకనెందుకురా తపమెందుకురా తనయ. లోవెలుపల లోకేశుని గనకుండిన తనయ, పని ఏమిర ఫలమేమిర తపమేలర తండ్రి. చాలించర ఇక చాలును నా వత్స తపం, జ్ఞానాంబుదియగు శంకరు దరిచేరర త్వరగా. భవపాశములంత్రుంచు పరభక్తిని తనయ, పరభక్తులు కీర్తించు పరభక్తిని తాత, బడయుమురా పరమేశ్వరు ప్రార్థించి బాబు. శ్రీరామకృష్ణులు జీవకోటి, ఈశ్వరకోటి అని 2 తరగతుల భక్తులున్నారు. జీవకోటికి చెందిన వారి భక్తి వైధీ భక్తి. వీరు శాస్త్రహితంగా పూజా వ్రతాలు, జపతపాలు, పురశ్చరణాది కర్మలు ఆచరిస్తారు. ఈ వైధీ భక్తి దశ పిదప వారికి జ్ఞానోదయం అవుతుంది. తర్వాత సమాధి స్థితి. ఈ విధంగా సమాధి స్థితిలో లీనమైన తర్వాత జీవకోట్లు సాధారణ స్థితికి తిరిగి రారు. కానీ ఈశ్వర కోట్ల విషయం వేరు. వారిది అనులోమం విలోమంగా ఉంటుంది. ఈశ్వర కోటికి చెందిన వ్యక్తి నేతి నేతి విచారణ చేస్తూ మెట్లు ఎక్కి మేడ మీదకు వెళ్ళాక, మేడ ఏ వస్తువులతో అయితే తయారైందో అవే వస్తువులతో, అంటే ఇటుకలు, బంకమన్ను, సున్నంతోటే మెట్లు కూడా కట్టబడి ఉన్నాయని గాంచుతాడు. అప్పుడతడు తన ఇచ్చ మేరకు మేడ మీదనే ఉండవచ్చు, లేకుంటే మెట్లు దిగటం ఎక్కటం కూడా చేయవచ్చు. శుకమహర్షి సమాధి స్థితిలో ఉండేవాడు. అది నిర్వికల్ప సమాధి, జడ సమాధి. పరీక్షిత్తు మహారాజుకు భాగవతం వినిపించడానికి భగవంతుడు శుకమహర్షి వద్దకు నారదముని పంపాడు. శుకమహర్షి బాహ్యజ్ఞాన శూన్యుడై జడునిలా కూర్చుని ఉండటం నారదముని చూశాడు. అప్పుడు నారదముని వీణను మీటుతూ 4 శ్లోకాల్లో శ్రీహరి రూపాన్ని వర్ణిస్తూ గానం చేశాడు. మొదటి శ్లోకం గానం చేస్తూ ఉంటే శుకమహర్షికి రోమాంచితమైంది. క్రమంగా కనుల నుండి అశ్రువులు స్రవించసాగాయి. ఆయన అంతరంగాన హృదయ మధ్యంలో చిన్మయ రూపాన్ని దర్శించసాగాడు. జడ సమాధి పిదప కూడా ఆయన మళ్ళీ భగవంతుని రూపాలను దర్శించసాగాడు. శుకమహర్షి ఈశ్వర కోటికి చెందినవాడు. హనుమంతుడు సాకార నిరాకారాలు రెంటినీ సాక్షాత్కరించుకున్న తర్వాత శ్రీరామచంద్రుని పట్ల నిష్ట కలిగి ఉన్నాడు. ఎవరైతే శ్రీరామచంద్రుడు చిద్ఘన ఆనంద స్వరూపం కూడా ఆయనే. ప్రహ్లాదుడు ఒక్కోసారి సోహం భావంలోనూ, మరోసారి దాస్యభావంలోనూ నెలకొని ఉండేవాడు.
అటువంటి వ్యక్తి భక్తిని కాక మరి దేన్ని ఆశ్రయించుకొని జీవించగలడు? అందుకే సేవ్య సేవక భావాన్ని ఆశ్రయించాలి. నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి అనే భావం ఇది. ఈ భావంతో అతడు హరిరసాన్ని ఆస్వాదించగలడు. ఇది రసరసిక భావం. ఓ భగవంతుడా, నువ్వు రసము, నేను రసికుణ్ణి అనే భావం. భక్తుడిననే నేను, విద్య నేను, బాలకుడిననే నేను, వీటిలో దోషం లేదు. శంకరాచార్యులు లోకశిక్షణ నిమిత్తం విద్యా నేను అట్టిపెట్టుకుని ఉండేవారు. నేను బాలుణ్ణి అనే నేనులో అనురక్తి ఉండదు. బాలుడు 3 గుణాలకు అతీతంగా ఉంటాడు. అతడు ఏ గుణానికి వశవర్తి కాడు. ఈ క్షణంలో కోపంగా ఉంటాడు, మరుక్షణంలో అంతా మర్చిపోతాడు. ఒక క్షణం బొమ్మరిల్లు కడతాడు, మరుక్షణమే దాన్ని గురించి మర్చిపోతాడు. తన తోటి ఆటగాళ్లతో చిలిమిగా ఉంటాడు, కానీ కొద్ది రోజులు వారు కనపడకపోయేసరికి వాళ్ళ గురించి అంతా మర్చిపోతాడు. బాలుడు సత్వరజస్తమో గుణాల్లో దేని వశంలోనూ ఉండడు. నువ్వు భగవంతుడవు, నేను భక్తుడిని. ఇది భక్తుడి భావం. ఈ నేను భక్తుడి నేను. భక్తుడు ఈ నేను ఎందుకు నిలుపుకుంటాడు? దీనికి కారణం ఉంది. ఈ నేను అనేది వదిలిపోయేది కాదు. మరి అలాంటప్పుడు ఆ వెధవను భక్తుడి నేను, దాసుడిననే నేనుగా పడి ఉండని. 1000 సార్లు విచారణ చేయి, కానీ నేను మాత్రం వదిలిపోదు. నేను అనేది కొండ లాంటిది, పరబ్రహ్మం సముద్రం లాంటిది. ఎటు చూసినా జలమయం. కొండ లోపల నీరే, బయట కూడా నీరే. ఎటువైపు చూసినా అంత జలరాశి. అయితే కొండ మటుకు ఉండనే ఉంది. భక్తుడిననే నేను కూడా ఆ కొండ లాంటిదే. కొండ ఉన్నంత వరకు నేను, నువ్వు అనేవి ఉంటాయి. అంతవరకు నువ్వు భగవంతుడివి, నేను భక్తుడిని, నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి అనే భావం కూడా ఉంటుంది. 1,00,000 సార్లు విచారణ చేయి, ఇది మాత్రం వదిలేది కాదు. కొండ అనేది లేకపోతే అది వేరే విషయం. నరేంద్రుడు వచ్చి ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణ నరేంద్రుడితో మాట్లాడసాగారు. మాట్లాడుతూనే మంచం దిగి నేల మీద కూర్చున్నారు. నేల మీద చాపు పరిచి ఉంది. ఇంతలో గది మనుష్యులతో నిండిపోయింది. వారిలో భక్తులు ఉన్నారు, కేవలం దర్శించుకోవడానికి వచ్చిన వారు కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణ నరేంద్రుడితో, నువ్వు కులాసాయే కదా, నువ్వు తరచూ గిరీష్ ఘోష్ ఇంటికి పోతూ ఉంటావట, నిజమేనా? అవునండి, అప్పుడప్పుడు వెళుతుంటాను అన్నాడు నరేంద్రుడు. గిరీష్ గత కొన్ని నెలలుగా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ ఉన్నాడు. గిరీష్ విశ్వాసాన్ని అంతుపట్టలేమని శ్రీరామకృష్ణులు అంటుంటారు. శ్రీరామకృష్ణుల పట్ల గిరీష్కి ఎంత విశ్వాసమో అంతటి అనురాగం కూడా. ఇంట్లో సదా శ్రీరామకృష్ణుల చింతనలో మునిగి ఉంటాడు. నరేంద్రుడే కాక హరిపదుడు, దేవేంద్రుడు మొదలైన భక్తులు కూడా ఎంతోమంది గిరీష్ ఇంటికి తరచూ వెళ్తూ ఉంటారు. అతడు వారితో కేవలం శ్రీరామకృష్ణుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. గిరీష్ గృహస్థుడు, అడ్డదిడ్డంగా జీవితం గడిపినవాడు. అయితే నరేంద్రుడు కామినీ కాంచనాలను త్యజిస్తాడని, సర్వసంగ పరిత్యాగి అవుతాడని శ్రీరామకృష్ణులు ఎరుగుదురు. అందుచేతనే ఆయన నరేంద్రుడితో ఇలా అంటున్నారు, నువ్వు గిరీష్ వద్దకు తరచూ వెళ్తుంటావా? అయితే వెల్లుల్లిపై నలగొట్టిన పాత్రను ఎన్నిసార్లు తోమినా సరే కొద్దిగానైనా వాసన ఉండనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే కుర్రవాళ్ళు పరిశుద్ధాత్మలు, కామినీ కాంచనాల స్పర్శ లేనివారు. చాలా రోజుల పాటు కామినీ కాంచనాల్లో మునిగి ఉంటే వెల్లుల్లిలా వాసన వస్తూ ఉంటుంది. వారు కాకి కొట్టిన పళ్ళలాంటి వారు. అటువంటి పళ్ళు భగవంతుని నైవేద్యానికి పనికిరావు. స్వయంగా తిందామన్నా సందేహమే. ఇంకా కొత్త కుండ, పెరుగు తోడుపెట్టిన కుండల విషయాన్ని తీసుకో. పెరుగు తోడుపెట్టే కుండలో పాలు నిల్వ ఉంచాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే సాధారణంగా పాలు విరిగిపోతాయి కదా. గిరీష్ లాంటి గృహస్థులు వేరే తరగతికి చెందినవారు. వారికి యోగము కావాలి, భోగము కావాలి. వారి భావం రావణుడి భావం లాంటిది.
రావణుడికి అప్సరసులు కావాలి, రాముణ్ణి కూడా ప్రాప్తించుకోవాలి. రాక్షసులు సకల భోగాలను అనుభవిస్తారు, నారాయణుణ్ణి కూడా సాక్షాత్కరించుకుంటారు. గిరీష్ ఘోష్ పాత సావాసాలు వదిలిపెట్టేశాడు అన్నాడు నరేంద్రుడు. ఎద్దు ముసలిదైన తర్వాత దానికి విత్తులు కొట్టారట. అలా ఉంది నువ్వు చెప్తున్నది. ఒకసారి బర్ద్వాన్లో విత్తు కొట్టిన ఎద్దు ఒకటి ఆవుల వెంట పట్టడం చూశాను. దారిలో ఎడ్ల బండి తోలుకుంటూ పోతున్నవాడిని, ఇది ఎక్కడి చోద్యం, విత్తు కుట్టిన ఎద్దు ఆవు వెంట పట్టడం ఏమిటి అని అడిగాను. అందుకు అతడు, మహాశయ మాట నిజమే, కానీ అది ముసలిదైన తర్వాత దానికి విత్తులు కొట్టారు, అందుకే దానికి పాత వాసనలు పోలేదు అని చెప్పాడు. ఒక చోట కొందరు సన్యాసులు కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆ దారిన ఒక యువతి వెళ్ళటం జరిగింది. వారందరూ మునుపటి మాదిరే భగవత్ చింతనలో నిమగ్నమై ఉన్నారు. కానీ వారిలో ఒకడు మాత్రం ఓరచూపుతో ఆమె కేసు చూశాడు. అతడు 3 బిడ్డలకు తండ్రి అయ్యాక సన్యాసం పుచ్చుకున్నవాడు. వెల్లుల్లిని బాగా నలకొట్టిన పాత్రలోని వెల్లుల్లి వాసన పోతుందా ఏమిటి? చింత చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయా ఏమిటి? అవును, సిద్ధులు సముపార్జించిన వారు ఎవరైనా అలా చింత చెట్టుకు మామిడి పళ్ళు కాయించవచ్చు, కానీ అందరికీ అలా సిద్ధులు లభిస్తాయా ఏమిటి? సంసారులకు తీరికెక్కడిది? ఒకడొక పండితుంచే భాగవతం చెప్పించుకోవాలనుకుంటున్నాడు. అతడి స్నేహితుడు అతడితో ఇలా చెప్పాడు, చక్కగా భాగవతం చెప్పే పండితుడు ఒక ఆయన ఉన్నాడు, కానీ చిక్కు ఏమిటంటే ఆయనకు పొలం పుట్ర ఉంది, సేద్యం పనులన్నీ ఆయనే చూసుకోవాలి. 4 నాగళ్ళు 4 జతల ఎడ్లు ఉన్నాయి. సదా ఆయనకు ఈ పనులు చక్కదిద్దుకోవటంలోనే బొత్తిగా తీరిక అనేది ఉండదు. అప్పుడు పండితుడి అవసరం నా వ్యక్తిలా అన్నాడు, ఆ విధంగా తీరికే లేని భాగవత పండితుడితో నాకు పని లేదు. నాగళ్ళు ఎద్దులతో సతమతమయ్యే పండితుడి కోసం కాదు నేను వెతికేది. నాకు కావాల్సింది కుదురుగా కూర్చుని భాగవతాన్ని విడమర్చి చెప్పే పండితుడు అన్నాడు. ఒక పండితుడు రాజుగారికి ప్రతిరోజు భాగవతం చదివి వినిపించేవాడు. రోజు చదవటం ముగించాక పండితుడు రాజుగారు విషయం అర్థం చేసుకున్నారా అని అడిగేవాడు. అందుకు రాజుగారు, ముందు మీరు అర్థం చేసుకోండి అని బదులు పలికేవాడు. రాజుగారు అలా ఎందుకంటున్నాడో పండితుడికి అర్థం కాల. రోజు ఇంటికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచించేవాడు. అతడు సాధనానుష్ఠానాలను అభ్యసించే వ్యక్తి. క్రమంగా అతడికి జ్ఞానోదయం అయింది. లోకంలో భగవంతుడి పాదపద్మాల యథార్థ వస్తువు అని, తక్కినదంతా మిథ్య అని బోధపడింది. సంసారం పట్ల విరక్తి చెంది అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఒక వ్యక్తి ద్వారా, రాజా నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను అని రాజు కబురు పంపాడు. మరి నేను లౌకికులను చిన్నచూపు చూస్తానా? అప్పుడు నేను వీరిని బ్రహ్మజ్ఞానం దృష్టితో చూస్తాను. భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు. అందరూ నారాయణులే, సర్వయోనులు మాతృయోనియే. అప్పుడు వేశ్య పతివ్రతల మధ్య ఎటువంటి భేదము కనిపించదు. కానీ ఏం చెప్పమంటావు, అందరూ కేవలం మినపప్పును కొనేవాళ్ళు మాత్రమే. కామినీ కాంచనాలను వదలటానికి ఎవ్వరూ ఇష్టపడరు. లోకులు స్త్రీ సౌందర్యంలో మోహితులైపోతారు. సంపదలు చూడగానే మైమరిచిపోతారు. కానీ భగవంతుడి రూపాన్ని దర్శించిన వ్యక్తికి బ్రహ్మపదవి కూడా తుచ్చం అనిపిస్తుంది. ఒకసారి రావణుడితో ఎవరో ఇలా అన్నారు, నువ్వు ఎన్నో మారువేషాలు ధరించి సీత వద్దకు వెళుతూ ఉంటావు కదా, అయితే రాముడి రూపాన్ని ధరించి ఆమె వద్దకు వెళ్ళవు ఎందుకని? అందుకు రావణుడు ఇలా బదులిచ్చాడు, శ్రీరాముడి రూపాన్ని హృదయంలో ఒక్కసారి చూస్తే చాలు, రంభ తిలోత్తములు కూడా చితాభస్మంలా తోస్తారు. బ్రహ్మ పదవి కూడా తుచ్చమైపోతుంది. ఇక పరస్త్రీ విషయం వేరే చెప్పాలా? అందరూ మినపప్పు కొనేవాళ్లే. ఆత్మశుద్ధి లేకుండా భగవంతుని పట్ల శుద్ధభక్తి కలగదు. ఆయన పట్ల లక్ష్యం కుదరదు. మనస్సు అటు ఇటు పరుగులు పెడుతూనే ఉంటుంది. ఇలా అంటూ మనోమోహంతో, నువ్వు కోపగించుకోవచ్చు, లేకపోతే మరేదైనా చేయవచ్చు,
రాఖాల్తో నేను ఇలా అన్నాను, నువ్వు భగవంతుడి కోసం గంగలో దూకి చచ్చావన్న మాట అయినా నేను వినగలుగుతానేమో, కానీ నువ్వు ఒకరి కింద గులాంగా ఉంటూ నౌకరీ చేస్తున్నావు అన్న మాట మాత్రం వినలేను. ఒకరోజు ఒక నేపాలీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. వీణను మీడుతూ చాలా చక్కగా పాడింది. నీకు పెళ్ళి అయిందా అని ఎవరో అడిగేసరికి ఆ అమ్మాయి, నేను భగవంతుడికి మాత్రమే దాసిని, ఇక మరెవరికి దాసిని అవ్వమంటారు అని బదులిచ్చింది. కామినీ కాంచనాల నడుమ జీవిస్తూ ఉంటే యోగం ఎలా సిద్ధిస్తుంది? వాటి నడుమ అనాసక్తుడై జీవించడం చాలా కష్టం. ఒకవైపు భార్య గులాము, మరోవైపు డబ్బు గులాము, ఇంకోవైపు తాను చేసే పనిచేసే యజమాని గులాము. ఒక కథ చెప్తా వినండి. అది ఢిల్లీ పాదుషాగా అక్బర్ రాజ్యం చేసే కాలం. ఆ రాజ్యంలో ఒక ఫకీర్ అడవిలో ఒక కుటీరంలో నివసించేవాడు. ఫకీరు వద్దకు తరచూ సందర్శకులు వస్తూ ఉండేవారు. వారికి బాగా మర్యాద చేయాలని ఫకీరుకు ఎంతో కోరికగా ఉండేది. అయితే అందుకు ధనం కావాలి కదా. అందుకని అతడు ఇలా తలచాడు, అక్బర్ వద్దకు వెళ్ళి ఇందు నిమిత్తం ధనం యాచిస్తాను. అక్బర్ ఇంటి తలుపులకు సాధువులకు ఫకీర్లకు ఎప్పుడు తెరిచే ఉంటాయి కదా. ఫకీరు అక్బర్ వద్దకు వెళ్ళిన సమయంలో ఆయన నమాజ్ చేస్తున్నాడు. ఫకీర్ కూడా అక్కడే కూర్చున్నాడు. అక్బర్ నమాజ్ చేసేటప్పుడు, యా అల్లా నాకు సిరి సంపదలు ప్రసాదించు అంటూ ప్రార్థించడం ఫకీర్ విన్నాడు. అది వినగానే ఫకీర్ లేచి వెళ్ళిపోసాగాడు. అక్బరు సైగ చేసి అతన్ని ఆగమని చెప్పాడు. నమాజు పూర్తి చేశాక ఆయన ఫకీర్ను, మీరు వచ్చి కూర్చున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారే, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఫకీరు, ఇది పాదుషా వారు వినవలసిన విషయం కాదు, నేను వెళతానన్నాడు. కారణం ఏమిటో చెప్పమని అక్బర్ పట్టుపట్టడంతో ఫకీర్ ఇలా చెప్పాడు, నా కుటీరానికి ఎంతోమంది అతిథులు వస్తూ ఉంటారు. వారికి మర్యాద చేయటానికి అవసరమైన ధనం యాచించే నిమిత్తం ఇక్కడికి వచ్చాను. మరి అలాంటప్పుడు ధనం కోరకుండానే వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అక్బర్ అడగటంతో ఫకీర్ ఇలా బదులు చెప్పాడు, నువ్వు కూడా సిరి సంపదల కోసం యాచించడం చూశాను. అలాంటప్పుడు ఒక యాచకుని మళ్ళీ యాచించడం ఎందుకు? కావాలంటే అల్లానే యాచించి చూద్దామని వెళ్ళిపోతున్నాను అన్నాడు. గిరీష్ ఘోష్ ప్రస్తుతం కేవలం భగవత్ విషయాలను గురించే చింతన చేస్తున్నాడు అని చెప్పాడు నరేంద్రుడు. అందు శ్రీరామకృష్ణులు, అది చాలా మంచిది, కానీ అంత దుర్భాషణలు ఎందుకు? ప్రస్తుతం నేను ఉన్న స్థితిలో అటువంటి తిట్లు ప్రవర్తన ఓర్చుకోలేను. పిడుగు పడినప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద సామాన్లు అంతగా చెల్లించవు, కానీ కిటికీలకున్న గాజు చట్రాలు టక్ టక్మంటూ అల్లల్లాడతాయి. ప్రస్తుతం నేను వీటిని ఓర్చుకునే స్థితిలో లేను. సత్వగుణ స్థితిలో కేకలు కోలాహలం సహించలేం. అందుకే హృదయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మ అతన్ని ఇక్కడ ఉండనివ్వలేదు. చివరి రోజుల్లో మరింతగా మితిమీరిపోయాడు. సదా నన్ను దుర్భాషలాడుతుండేవాడు, ఏదో గొడవ చేస్తుండేవాడు. ఇలా అంటూ నరేంద్రుడితో, గిరీష్ ఘోష్ చెప్పే విషయం నువ్వు అంగీకరిస్తావా అని అడిగారు. అందుకు నరేంద్రుడు, నేను ఏమీ చెప్పలేదు, అంతా ఆయనే మాట్లాడుతున్నాడు. మీరు అవతార పురుషులని అతడికి విశ్వాసం. ఈ విషయం గురించి నేనేమీ చెప్పలేదు అన్నాడు. అందు శ్రీరామకృష్ణులు, కానీ అతడిది ఎంతటి ప్రగాఢ విశ్వాసం, నువ్వు చూసే ఉంటావు కదా అన్నారు. భక్తులు శ్రీరామకృష్ణులను తదేక దృష్టితో చూస్తున్నారు. ఆయన నేల మీద పరిచిన చాప మీద కూర్చుని ఉన్నారు. ప్రక్కనమ్మ, ఎదురుగా నరేంద్రుడు, చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు కొద్దిసేపు నరేంద్రుడిపై ఆప్యాయత అనురాగాలతో నిండిన దృక్కులను పరిపి మౌనంగా ఉండిపోయారు. తరువాత హృదయాంతరాల నుండి వెలువడుతున్న ఉద్వేగంతో, నాయన, కామినీ కాంచనాలు త్యజించందే యోగం సిద్ధించదు అన్నారు నరేంద్రుడితో. ఇలా అంటున్నప్పుడు ఆయన పూర్తిగా భావపరిపూర్ణులైపోయారు.
ఆప్యాయత కారుణ్యం వర్షిస్తున్న దృక్కులతో నరేంద్రుని వీక్షిస్తూ పాట పాడసాగారు. ఇది నరేంద్రుని జీవితంలో సంకటకాలం. తండ్రి మరణానంతరం అతడు పరమ దారిద్ర్యాన్ని చవిచూస్తున్నాడు. మిత్రులు బంధువులు అతడి పట్ల ఉదాసీనత, విశ్వాసఘాతక వైఖరి పూనారు. అతడి యుక్తియుక్త జ్ఞానం మానవ క్లేశపు ఉనికిని భగవత్కృపతో రాజ్యం చేసుకోలేకపోయింది. శ్రీరామకృష్ణులతోటి ఈ సమావేశానికి కొన్ని రోజుల మునుపు నరేంద్రుడు ఒకనాడు ఉద్యోగం కోసం వెదికి వేసారిపోయి వాన చినుకులకై నిరీక్షిస్తూ ఒక ఇంటి అరుగు మీద కూలబడ్డాడు. అప్పుడు అతడికి తాను ఎదుర్కొంటున్న పరస్పర విరుద్ధ సమస్యలకు పరిష్కారం ఆవిష్కృతమైంది. అతడి అలుపు తీరింది. సంసారం మిథ్యగా అనుభూతమైంది. తక్షణమే సన్యాసం స్వీకరింప సంకల్పించాడు. కనుకనే శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకోవడానికి వచ్చాడు. కానీ తన ఉద్దేశం ఆయనకు చెప్పలేదు. అయితే శ్రీరామకృష్ణుల నుంచి దేన్ని దాచలేం కదా. అందుకే ఈ పాట పాడారు శ్రీరామకృష్ణులు. చెప్పగాను లేము చెప్పకుండను లేము, నమ్మలేకున్నాము పూర్తిగా రాధ, ఇప్పుడే నిను గోలుపోవనున్నామని. చెప్పగాను లేము చెప్పకుండను లేము, నమ్మలేకున్నాము పూర్తిగా రాధ, ఇప్పుడే నిను గోలుపోవనున్నామని. ఏ మర్మమెరిగి మేమెన్ని గండాలు దాటినాము, ఇరుల దాటించినాము, ఆ మర్మమే నీకు తెలియదు రాధ, నీవేమి చేతువో నీదే భారం బంత. చెప్పగాను లేము చెప్పకుండను లేము, నమ్మలేకున్నాము పూర్తిగా రాధ. సందర్శకులలో మొదటిసారిగా వచ్చిన ఒక వ్యక్తి సన్నివేశాన్నంతా గమనించి శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు. అయ్యా, కామినీ కాంచనాలను త్యజించవలసిందే అన్నారు కదా, మరి అలాంటప్పుడు మాలాంటి గృహస్థులు ఏం చేయాలి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, కావాలంటే కామినీ కాంచనాలను నువ్వు అనుభవించుకో, మేం మాట్లాడుకునేది మాలో మాకు సంబంధించిన విషయం అన్నారు. మహిమాచరణ ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు. శ్రీరామకృష్ణుల మహిమాచరణతో, ముందుకు సాగిపో, ఇంకా ముందుకు సాగిపో, చందన వృక్షాలు లభిస్తాయి, ఇంకా ముందుకు వెళ్ళు, వెండి గన్లు కనుగొంటావు, మరింత ముందుకు సాగిపో, బంగారు గన్లు గాంచగలవు, ఇంకా ముందుకు పోయినట్లయితే వజ్రాలు వైడూర్యాలు లభిస్తాయి, ముందుకు సాగిపో. అయ్యా, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఏదో బంధం మమ్మల్ని వెనక్కి లాగుతోంది అన్నాడు మహిమాచరణ్. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎందుకు, ఆ పాశాలను తెంచివేయి, భగవన్నామ ప్రభావంతో వాటిని కోసేయి, కాళికాదేవి నామ ప్రభావంతో కాలుడి పాశం కూడా తెగిపోతుంది అన్నారు. తండ్రి మరణించాక నరేంద్రుడి ఇంట్లో ఎన్నో కష్టాలు, అతడి భుజస్కంధాలపై ఎన్నో బాధ్యతలు వచ్చిపడ్డాయి. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు నరేంద్రుడి వంక చూస్తూ అతడితో ఇలా అన్నారు. నువ్వు చికిత్సకుడు అయిపోయావా? శతమారి భవేద్వైద్య సహస్రమారి చికిత్సక. 100 మంది రోగులను చంపినవాడు వైద్యుడు, 1000 మందిని చంపినవాడు చికిత్సకుడు. అందరూ నవ్వారు. నరేంద్రుడు పిన్న వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నట్టున్నారు. నరేంద్రుడు నవ్వి ఊరుకున్నాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. నవాయి చైతన్య పాడుతున్న పాటలను భక్తులు భక్తిభావంతో వింటున్నారు. శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి లేచారు. గదిలో నుండి బయటకు వచ్చి రాధాకృష్ణ ఆలయానికి వెళ్ళి మ్రొక్కారు. మా కూడా ఆయన అనుసరించి ఆయనతో పాటు రాధాకృష్ణులకు మొక్కాడు. నేడు హోలీ పండుగ. రంగు కలిపిన కుంకుమ పళ్ళెంలో ఉంది. శ్రీరామకృష్ణుల కుంకుమను రాధాకృష్ణులకు అర్పించి మళ్ళీ ప్రణామం చేశారు. ఆ తరువాత ఆయన కాళీ ఆలయానికి వెళ్ళారు. ఆలయపు మెట్లు ఎక్కాక మొగసాల వద్దే నిలబడి కాసేపు జగజ్జనని దర్శించారు. తరువాత గర్భగుడిలోకి వెళ్ళి కాళీమాతకు ప్రణమిల్లారు. ఆమె పాదాలపై కూడా కుంకుమను సమర్పించి మళ్ళీ గదికి తిరిగి వస్తూ
బాబురాంను తోడుకొని రాలేదే అని మాను అడిగారు. శ్రీరామకృష్ణులు మా గదిలోకి వచ్చారు. వెంట ఒక భక్తుడు పళ్ళెంలో కుంకుమ తెచ్చాడు. శ్రీరామకృష్ణుల గదిలో ఉన్న పటాలన్నిటికీ ఆ కుంకుమ పెట్టారు. కానీ యేసుక్రీస్తు పటానికి, తమ పటానికి కుంకుమ పెట్టలేదు. అటుపైన నరేంద్రాది భక్తుల మీద కుంకుమ చల్లారు. భక్తులందరూ లేచి ఆయన పాదధూళిని స్వీకరించారు. మధ్యాహ్నం భక్తులందరూ తోటలో అటు ఇటు పచారులు చేస్తున్నారు. గదిలో మా ఒక్కడే శ్రీరామకృష్ణులతో ఉన్నాడు. ఆయన మాతో మెల్లగా మాట్లాడుతున్నారు. అందరూ ధ్యానం బాగా కుదురుతోందని చెప్తున్నారు, కానీ పల్టుకు మాత్రం కుదరటం లేదట. అలా ఎందుకు అవుతోంది? నరేంద్రుని గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు సరళ స్వభావి, అయితే ఇంటి సమస్యల కారణంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నాడు. అందుచేతనే ప్రస్తుతం కాస్త అణిగి ఉన్నాడు. కానీ ఈ భావం ఎక్కువ రోజులు ఉండదులే అన్నారు. నరేంద్రుడు వసారలో ఒక వేదాంతితో దేని గురించో వాదిస్తున్నాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు బయటికి వెళ్ళి వారిని చూస్తున్నారు. క్రమంగా భక్తులందరూ మళ్ళీ గదిలో గుమిగూడారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్ను స్తోత్రాలు పఠించమన్నారు. మహిమాచరణ్ మహానిర్వాణ తంత్రంలోని ఈ స్తోత్రాన్ని వల్లించసాగాడు. హృదయకమల మధ్యే నిర్విశేషం నిరీహం హరిహర విధివేద్యం యోగిభిర్జ్ఞానగమ్యం జనన మరణ భీతి భ్రంసి సచ్చిత్స్వరూపం సకల భువన బీజం బ్రహ్మ చైతన్యమీడే. ఇంకా 1-2 స్తోత్రాలు పఠించిన తర్వాత మహిమాచరణ్ శంకరాచార్య విరచితమైన శివనామావల్యష్టకం పఠించసాగాడు. అందులో సంసారం అనేది దుఃఖమయమైన కేకారణ్యంతో పోల్చబడింది. హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో. శ్రీరామకృష్ణులు మహిమాచరణతో సంసారం కోపమని, అరణ్యం అని ఎందుకంటావు? ప్రప్రథమంలో అలా అనవలసి ఉంటుంది. కానీ భగవంతుణ్ణి ఆశ్రయించాక మరి భయం ఎందుకు? అప్పుడు సంసారమే ఆనందధామంగా ఒప్పారుతుంది. అలా అంటూ శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు. ఈ లోకమే ఒక ఆనంద సౌధం ఆనందముగ నిందు తిని త్రాగుచుండు మతిలేని ఓ వైద్య కుల సంభవుండు నీ చూపు విషయాలు పైకి చూచు. ఈ లోకమే ఒక ఆనంద సౌధం ఆనందముగ నిందు తిని త్రాగుచుందు. ఎందుకు భయపడాలి? భగవంతుణ్ణి గట్టిగా పట్టుకో. ముళ్ళకంపలపై నడవాలా? అయితే ఏమిటి? జోళ్ళు తొడుక్కొని నడువు. దాగుడు మూతల ఆటలో బామ్మను పట్టుకున్నవాడెవ్వడు దొంగ కాజాలడు కదా. జనక మహారాజు 2 కత్తులతోనూ సాము చేసేవాడు. ఒకటి జ్ఞాన ఖడ్గం, రెండవది కర్మ అనే ఖడ్గం. నేర్పరి అయిన ఆటగాడు ఎవరి గురించి కూడా భయపడ్డు. శ్రీరామకృష్ణులు చిన్న మంచంపై కూర్చుని భగవత్ ప్రసంగం గావిస్తున్నారు. మంచానికి దగ్గరగా మా కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, నా మనస్సు ఇంకా మహిమాచరణ్ పాడిన స్తోత్రంపైనే లగ్నమై ఉంది అన్నారు. నవాయి చైతన్య తక్కిన భక్తులు కీర్తనలు పాడటం ప్రారంభించారు. శ్రీరామకృష్ణులు కూడా వారితో జత కలిపి పాడుతూ భావోన్మత్తులయ్యారు. సంకీర్తన బృందం నడుమ నాట్యం చేయసాగారు. సంకీర్తన ముగిశాక ఇలా అన్నారు. మనకు కావలసింది ఇదే, భగవన్నామ సంకీర్తనలో మగ్నమైపోవటమే. తక్కినదంతా మిథ్యే. ప్రేమ భక్తి యథార్థ వస్తువు, తక్కినవన్నీ అవస్తువులు, అంటే అస్తిత్వం లేనివి. తరువాత శ్రీరామకృష్ణులు పంచవటికి వెళ్ళారు. వినోద్ గురించి మాను అడుగుతున్నారు. వినోద్ మా పనిచేస్తున్న స్కూల్లో విద్యార్థి. భగవత్ చింతనలో అప్పుడప్పుడు భావపారవశ్యతను పొందుతూ ఉంటాడు. అందుకే శ్రీరామకృష్ణులు అతడిని అమితంగా ప్రేమిస్తారు. పంచవటి నుండి తమ గదికి తిరిగి వస్తూ ఆయన,
మాను ఇలా అడిగారు. అది సరే, కొంతమంది నన్ను అవతార పురుషుడు అంటుంటారు కదా, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి? గదికి తిరిగి వచ్చాక చిన్న మంచం మీద కూర్చుని ఆయన మాను మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. తక్కిన భక్తులు కాస్త దూరంగా కూర్చుని ఉన్నారు. వారి సంభాషణ వినలేకపోతున్నారు. శ్రీరామకృష్ణులు, ఈ విషయంపై ఏమిటి నీ అభిప్రాయం? అందుకు మా, అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు చైతన్యదేవుల్లా తోస్తున్నారు అన్నాడు. ఇది పూర్ణావతారమా లేక అంశావతారమా? ఇది ఎన్ని వంతుల అవతారమో చెప్పు అన్నారు శ్రీరామకృష్ణులు. అది ఎన్ని వంతులో చెప్పలేను, కానీ భగవత్ శక్తి అవతరించిందని మటుకు నిశ్చయంగా చెప్పగలను. భగవంతుడే మీలో ఉన్నాడు అన్నాడు మా. అవును, చైతన్యదేవులు కూడా భగవత్ శక్తిని కోరుకున్నారు అన్నారు శ్రీరామకృష్ణులు. కాసేపటి తర్వాత, కానీ ఆయన షడ్భుజుడా అని అడిగారు. చైతన్యదేవులను భక్తులు షడ్భుజ రూపంలో చూశారు. శ్రీరామకృష్ణులు ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావించారు అని మా తలపోయసాగాడు. నరేంద్రుడు ఎవరితోనో తీవ్రంగా వాదిస్తున్నాడు. రామచంద్రదత్త ఇటీవలే జబ్బు నుండి కోలుకున్నాడు. అతడు కూడా నరేంద్రుడితో వాదించడం మొదలుపెట్టాడు. శ్రీరామకృష్ణులు మాతో, నాకు వాదోపవాదాలు బొత్తిగా నచ్చవు ఇలా అంటూ రామ్తో, ఆపు నీ వాదనలు, అసలే జబ్బును పట్టావు, సరేలే నెమ్మదిగా మాట్లాడు ఇలా అని మాతో, నాకు ఇటువంటి వాదులాట్లు బొత్తిగా నచ్చవు. నేను విలపిస్తూ అమ్మతో ఇలా ప్రార్థించాను, అమ్మా, కొందరు భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అంటారు, మరికొందరు అలా కాదు మరోలా ఉంటాడు అంటారు. ఏది నిజమో నువ్వే నాకు తెలియచెయ్యి అని. శనివారం మార్చి 7, 1885. సమయం మధ్యాహ్నం 3 గంటలు. శ్రీరామకృష్ణులు ఆనందంగా భక్తులతో సంభాషిస్తున్నారు. బాబురాం, చిన్న నరేంద్రుడు, పల్టు, హరిపదుడు, మోహిని మోహన్ తదితర భక్తులు నేల మీద కూర్చునున్నారు. కొన్ని రోజులుగా ఆయన వద్ద ఉంటున్న ఒక బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడ ఉన్నాడు. మాతృమూర్తి శ్రీ శారదాదేవి ప్రస్తుతం నహబత్తులో వసిస్తున్నారు. ఆమె శ్రీరామకృష్ణుల సేవార్థం అప్పుడప్పుడు ఇక్కడ వసిస్తుంటారు. మోహిని మోహన్తో పాటు అతడి భార్య నవీన్ బాబు, తల్లి కూడా వచ్చి ఉన్నారు. భక్తురాండ్రిద్దరూ నహబత్తుకు వెళ్ళి మాతృమూర్తిని దర్శించారు. భక్తులు శ్రీరామకృష్ణుల గది నుండి వెళ్ళిపోయాక వచ్చి ఆయనకు ప్రణమిల్లాలని వారిరువురు నహబత్తులో వేచి ఉన్నారు. బాలభక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు ఆనంద పరవశులవుతున్నారు. రాఖాల్ ప్రస్తుతం దక్షిణేశ్వరంలో ఉండటం లేదు. కొన్ని నెలలు బృందావనంలో బలరాంతో పాటు గడిపాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, రాఖాల్ ప్రస్తుతం పెన్షన్ పుచ్చుకుంటున్నాడు. చాలా కాలం పాటు బృందావనంలో గడిపి ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నాడు. అతడి భార్య కూడా ఇంటికి వచ్చి ఉంది. కానీ 1000 రూపాయల జీతం ఇచ్చినప్పటికీ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా చేయను అని రాఖాల్ నాతో చెప్పాడు. ఒక్కోసారి ఇక్కడ పడుకొని, ఇప్పుడు మీతోటి సాంగత్యం కూడా నచ్చటం లేదు అంటున్నాడు. అప్పుడు అతడి ఆధ్యాత్మిక స్థితి అలాంటిది. భవనాథ్ వివాహం చేసుకున్నాడు. కానీ అతడు రాత్రి అంతా భార్యతో భగవద్ విషయాల గురించే మాట్లాడుతుంటాడు. అతడితో నేను, భార్యతో అప్పుడప్పుడు వేడుకలు వినోదాలు చేస్తుండబోయ్ అని చెప్పగా అతడు కోపంతో మండిపోయి, ఏమిటి, మేం కూడా వేడుకలు వినోదాలతో కాలం వ్యర్థం చేసుకోవాలా అన్నాడు. ఇలా అంటూ భక్తులతో, అయితే నరేంద్రుడి కోసం నేను పడ్డ ఆరాటం చిన్న నరేంద్రుడి కోసం పడలేదు ఇలా అంటూ హరిపదంతో, నువ్వు గిరీష్ ఘోష్ వద్దకు వెళ్తుంటావా అని అడిగారు. అవునండి, అతడి ఇల్లు మా ఇంటి దగ్గరే, అతడి వద్దకు నేను తరచూ వెళుతుంటాను అన్నాడు హరిపదుడు. నరేంద్రుడు కూడా వెళుతూ ఉంటాడా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు అన్నాడు హరిపదుడు. గిరీష్ చెప్పేదాని గురించి నరేంద్రుడు ఏమంటున్నాడు అని అడిగారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు భగవదవతారం అని గిరీష్ వాదిస్తూ ఉంటాడు.
ఆ వాదనలో నరేంద్రుడు ఓడిపోయాడు అన్నాడు హరిపదుడు. అది కాదు, నరేంద్రుడు నాకు అసలు విషయం చెప్పాడు. గిరీష్కి అంతటి దృఢ విశ్వాసం ఉన్నప్పుడు దానిని నేనెందుకు ఖండించాలి అని ఊరుకున్నట్ట. అనుకూల్ ముఖర్జీ బంధువు ఒక ఆయన గదిలోనే ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు ఆయనతో, నువ్వు నరేంద్రుని ఎరుగుదువా అని అడిగారు. ఆయన, అవునండి, అతడు చాలా బుద్ధిమంతుడైన కుర్రాడు అన్నాడు. శ్రీరామకృష్ణుల భక్తులతో, చూశారా, ఈయన నరేంద్రుడిని ప్రశంసిస్తున్నాడు, అంటే ఈయన ఉత్తముడు అన్నమాట. ఇటీవల ఒకరోజు నరేంద్రుడు ఇక్కడికి వచ్చి త్రైలోక్యుడితో కలిసి పాడాడు. కానీ ఆ రోజు పాటలు పేలవంగా తోచాయి. శ్రీరామకృష్ణులు బాబురాం వంక చూస్తూ మాట్లాడసాగారు. బాబురాం మా పనిచేసే స్కూల్లోనే 10వ తరగతి చదివే విద్యార్థి. శ్రీరామకృష్ణులు బాబురాంతో, నీ పుస్తకాలు ఎక్కడా, నువ్వు చదువుకోవా ఏమిటి ఇలా అడుగుతూ మాతో, ఇతడు ఏకకాలంలో 2 గుర్రాలను స్వారీ చేస్తానంటున్నాడు అన్నారు. అయితే అది చాలా కఠినమైన మార్గం. భగవంతుని ఏ కాస్తో కోస్తో తెలుసుకోవటం వల్ల ఏమిటి ప్రయోజనం? వశిష్ఠ మహర్షి అంతటి వాడికే పుత్రశోకం కలిగింది. లక్ష్మణుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. రాముడితో, రామా, ఇది ఎక్కడ చోద్యం అని అడిగాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడికి ఇలా విశదపరిచాడు. తమ్ముడు, ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంది? జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం కూడా ఉంటుంది. అందువల్ల నువ్వు జ్ఞానాజ్ఞానాలు రెంటికి అతీతుడు అయిపోవు. కాలికి ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం. అప్పుడు మరొక ముళ్ళును వెతికి తీసుకొచ్చి దాంతో కాలికి గుచ్చుకున్న ముళ్ళును బయటికి తీయాలి. తర్వాత ముళ్ళు రెంటిని పారవేస్తాం. అందువల్ల అజ్ఞానం అనే ముళ్ళును తొలగించడానికి జ్ఞానం అనే ముళ్ళు సేకరించాలి. పిదప జ్ఞానాజ్ఞానాలకు అతీతమైపోవాలి. బాబురావు నవ్వుతూ, నేను కోరుకునేది కూడా అదే అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అరే, నువ్వు అవ్వా కావాలి బొవ్వా కావాలంటావే, అలా రెంటిని కోరుకోవడం వల్ల ఏమైనా సాధ్యపడుతుందా? భగవంతుణ్ణి కోరుకునే పక్షంలో ఇక్కడకు వచ్చాయి. బాబురావు నవ్వుతూ, మీరేలాగేసుకోండి అన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, రాకాలు ఇక్కడే ఉండేవాడు, కానీ అతడి సంగతి వేరే. ఇక్కడ ఉండటానికి అతడి తండ్రి అనుమతించాడు. ఈ కుర్రవాళ్ళు కనుక ఇక్కడ ఉన్నట్లయితే వీరి ఇళ్లల్లో పెద్ద గొడవలే తలెత్తాయి. ఇలా అంటూ బాబురాంతో, నువ్వు దుర్బలుడివి, నీకు ధైర్యం తక్కువ. చిన్న నరేంద్రుడు ఏమంటాడో తెలుసా? నేను ఇక్కడికి వచ్చి ఉంటానండి అంటాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు నేలపై పరిచిన చాప మీద బాలభక్తుల నడుమ కూర్చున్నారు. మా ఆయనకు సమీపంగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, నేను కామినీ కాంచన త్యాగుల కోసం వెతుకుతున్నాను. ఎవరైనా కుర్రవాడు తారసపడితే, ఓ, ఇతడు నా దగ్గరే ఉండిపోతాళ్లే అనుకుంటాను. కానీ అందరూ ఏదో ఒక సాకు చూపుతూనే ఉంటారు. తనకు తోడుగా ఉండటానికి ఎవరైనా దొరుకుతారేమోనని భూతం ఒకటి సదా వెతుకుతూ ఉండేది. శని మంగళవారాల్లో దుర్మరణం చెందినవాడు భూతం అవుతాడని చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల ఎవరైనా మేడ మీద నుంచి కిందకు పడిపోయినా, లేకపోతే కాలు జారి కొద్దిగా స్పృహ కోల్పోయినా ఆ భూతం పరుగు పరుగున వారి వద్దకు వెళ్ళేది. వీడి దుర్మరణం పాలవుతాడు, అప్పుడు భూతం అయిపోయి నాకు తోడుగా ఉంటాడు అనే ఆశతో. కానీ ఆ వ్యక్తి కొద్దిసేపట్లోనే తెప్పరిల్లి లేచేవాడు. అయ్యో పాపం, ఆ భూతం నొసటి వ్రాత, ఒక్కడు కూడా దానికి తోడు దొరకడాయే. రాకాల సంగతి చూడు, ఎప్పుడు చూసినా మరి నా భార్య గతి ఏమిటి అంటుంటాడు. ఇకపోతే నరేంద్రుడు, నేను అతడి వక్షస్థలాన్ని కొద్దిగా స్పృశించగానే స్పృహ కోల్పోయాడు. స్పృహ రాగానే, మీరు నన్నేం చేశారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు సుమా అన్నాడు. భగవంతుడు నన్ను ఈ స్థితిలో ఎందుకు ఉంచాడు? చైతన్యదేవులు సన్యాసం పుచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు అందరూ తమకు ప్రణామం చేస్తారని, అలా ఒక్కసారి ప్రణామం చేసిన వాడు కూడా ఉద్ధరింపబడతాడని.
మోహన్ శ్రీరామకృష్ణుల కోసం ఒక బుట్టలో మిఠాయిలు తెచ్చాడు. శ్రీరామకృష్ణులు, ఈ మిఠాయిలు ఎవరు పట్టుకొచ్చారు అని అడిగారు. బాబురాం మోహన్ వంక చూపించాడు. శ్రీరామకృష్ణుల ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మిఠాయిలను స్పృశించి కొద్దిగా స్వీకరించారు. పిదప మిఠాయిలను భక్తులకు పంచిపెట్టారు. అయితే చిన్న నరేంద్రుడు మరిద్దరు బాలభక్తులకు మాత్రం ఆయన స్వయంగా తమ చేత్తో తినిపించారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇందులో ఒక అర్థం ఉంది. పవిత్ర హృదయాలలో భగవంతుని అభివ్యక్తీకరణ అధికం. నేను కామార్పుకూరుకు వెళ్ళినప్పుడు కొంతమంది బాలురకు నా చేతులతో తినుబండారాలు తినిపించేవాడిని. చినే శంఖార్య చూసి, అదేమిటి నువ్వు మాకు అలా తినిపించవే అనేవాడు. అయితే నేను వారికి ఎలా తినిపించగలను? వారిలో ఒకడు తన వదినతో ఉంటున్నాడు, మరొకడు మరొక స్త్రీతో ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు తమ మంచం మీద కూర్చొని పవిత్ర హృదయులైన ఆ బాలభక్తులతో అమిత ఆనందంలో ఓలలాడుతున్నారు. కీర్తనలు పాడే గాయకి హావభావాలను అనుకరిస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు. గాయకి రకరకాల ఆభరణాలు ధరించి తన బృందంతో కలిసి పాటలు పాడుతూ ఉంటుంది. రంగురంగుల రుమాలను ఒకదాన్ని చేతపట్టుకొని బృందం నడుమ నిలబడి ఆమె పాటలు పాడుతుంది. మధ్య మధ్యలో ఆమె దగ్గుతున్నట్లు నటించి అందరూ చూసేలా తన ముక్కు నత్తును కాస్త సర్దుకుంటుంది. ఎవరైనా పెద్ద మనిషి వచ్చినట్లయితే పాట పాడుతూనే వారికి రండి కూర్చోండి అంటూ స్వాగతం పలుకుతుంది. ఒక్కోసారి చేతులను ఆడిస్తూ చేతులకున్న బంగారు గాజులను అందరికీ చూపుతుంది. శ్రీరామకృష్ణుల ఈ అనుకరణను చూసి భక్తులు కడుపుబ్బా నవ్వుతున్నారు. నవ్వును ఆపుకోలేక పల్టు నేల మీద పడి దొర్లుతున్నాడు. అతన్ని చూపుతూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. పసిపిల్లవాడు కదా, అందుకే అలా నేల మీద పడి పొర్లుతూ నవ్వుతున్నాడు. ఇలా అంటూ ఆయన పల్టుతో నవ్వుతూ, మీ నాన్నగారికి ఈ విషయాలన్నీ చెప్పవద్దు సుమా, అప్పుడు ఆయనకు నా పట్ల ఉన్న ఆ కొద్దిపాటి గౌరవం కూడా పోతుంది. ఎంతైనా ఆయన ఇంగ్లీష్ మ్యాన్ కదా. ఇలా అని భక్తులతో చాలామంది ఒక వంక సంధ్య వారుస్తూనే ఉంటారు, మరో వంక ఊసిపోని కబుర్లతో కాలక్షేపం చేస్తుంటారు. సంధ్య వార్చేటప్పుడు మాట్లాడకూడదు కదా, అందుచేత వారి పెదవులు బిగపెట్టే ఉంచి ఇది తీసుకురా అది తీసుకురా అంటూ పలు రకాల సైగలు చేస్తుంటారు. నవ్వులు. మరికొందరు ఉన్నారు, వారు ఒకవైపు జపమాల చేతపుచ్చుకొని జపం చేస్తుంటారు, మరోవైపు చేపలు అమ్మేవాడితో బేరం చేస్తుంటారు. జపం చేస్తూనే వారు అది ఆ చేప కావాలి అంటూ వేలుతో చూపిస్తూ ఉంటారు. బేరసారాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ వారు ఆ సమయానికే కేటాయించుకుంటారు. అందరూ నవ్వారు. కొందరు స్త్రీలు గంగలో స్నానం చేయటానికి వెళ్తుంటారు. ఆ సమయంలో భగవచ్చింతన మాట దేవుడిరుగు, కానీ వారు ఆ సమయాన్నంతా ఉబుసుపోని కబుర్లలో వెళ్ళబుచ్చుతుంటారు. మీ అబ్బాయికి పెళ్ళి అయిందా? అమ్మాయికి నగలు పెట్టారు. ఫలానా వ్యక్తికి జబ్బు చేసిందట. వాళ్ళ ఇంటికి కొత్త కోడలు వచ్చింది. వీళ్ళ అల్లుడు వచ్చున్నాడు. వాళ్ళ అమ్మాయి కాపురానికి వెళ్ళింది. ఫలానా వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులకని వెళ్ళాడు. అమ్మాయి తండ్రి కట్న కానుకలు బాగానే సమర్పించుకుంటాడు అనుకుంటాను. మా హరి కాసేపైనా నన్ను వదిలి ఉండలేడు. ఇన్ని రోజులు నిన్ను చూడటానికి రాలేకపోయాను వదిన. ఫలానా వారి అబ్బాయి పెళ్లి ఖాయం చేయవలసి వచ్చింది. అందువల్ల బొత్తిగా తీరుబడి లేకుండా పోయింది. వారి సంభాషణ అంతా ఇదే ధోరణిలో సాగుతూ ఉంటుంది. చూసారా, వారు పవిత్రమైన గంగానదిలో స్నానం చేయటానికని వెళ్ళారు, కానీ మాట్లాడేవన్నీ సంసారం గురించిన సంగతులే. శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడి వైపు తదేక దృష్టితో చూస్తున్నారు. అలా చూస్తూనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పవిత్ర హృదయులైన భక్తుల్లో ఆయన సాక్షాత్తు భగవంతుని దర్శిస్తున్నారా? సమాధి స్థితిలో నిశ్చలంగా ఉన్న ఆ మహాపురుషుణ్ణి భక్తులు రెప్పవాల్చకుండా దర్శిస్తున్నారు. కొన్ని క్షణాలకు మునుపు పకపకమంటూ నవ్వులతో ప్రతిధ్వనించిన గదిలో ఇప్పుడు ఎవరూ లేనట్లు పూర్తిగా నిశ్శబ్దం నెలకొంది.
శ్రీరామకృష్ణ శరీరం కదలటం లేదు, మెదలటం లేదు, కనురెప్పలు ఆర్పటం లేదు, శ్వాస ఆడటం లేదు. చేతులు జోడించి రాతి బొమ్మలా స్థిరంగా కూర్చుండిపోయారు. కాసేపు అయిన తర్వాత బాహ్యస్పృహ కలిగింది. ఇంతవరకు శ్వాస స్థిరంగా ఉండటం వల్ల ప్రస్తుతం ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. ఆయన మనస్సు క్రమంగా సమాధి స్థితి నుండి బయటకు వస్తోంది. ఇంకా భావావస్థలోనే ఉంటూ ఆయన తమ దృష్టిని భక్తులకేసి ప్రసరించారు. భక్తుల ఆధ్యాత్మిక ప్రగతి, ఆధ్యాత్మిక స్థితిగతుల గురించి మాట్లాడసాగారు. ఆయన చిన్న నరేంద్రుడితో, నిన్ను చూడాలని ఎంతగానో ఆరాటపడ్డాను. నీ అభీష్టం సిద్ధిస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. అది సరే, నీకేం కావాలి? జ్ఞానమా లేక భక్తా? శుద్ధ భక్తేనండి అన్నాడు చిన్న నరేంద్రుడు. పలానా వ్యక్తిని ఎరగకుండానే నీకు అతడి పట్ల శ్రద్ధాభక్తులు ఎలా కలుగుతాయి అని మాను చూపుతూ నవ్వుతూ, ఉదాహరణకి ఇతడెవరో తెలియకుండా నువ్వు ఇతడిని ఎలా ప్రేమించగలవు? మరల మాతో, అయితే పవిత్ర హృదయులు కేవలం భక్తినే కోరుకుంటారు. అందులో ఏదో అర్థం ఉండనే ఉంటుంది. తగిన సంస్కారాలు లేనిదే స్వతసిద్ధంగా ఎవరికీ భక్తి జనించదు. ఇదే ప్రేమభక్తి లక్షణం. జ్ఞానభక్తి అనేది మరొకటి ఉంది. అది విచారణ ద్వారా సిద్ధించే భక్తి. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడితో, ఏది నీ చొక్కా విప్పు, నీ శరీర లక్షణాలు చూస్తాను. విశాలమైన వక్షస్థలం అంటే నీకు తప్పక సిద్ధిస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలో ఉన్నారు. తక్కిన భక్తులను ఒక్కరొక్కరిగా సంబోధిస్తూ ఆప్యాయంగా వారి ఆధ్యాత్మిక భవిష్యత్తు గురించి మాట్లాడసాగారు. పల్టుతో, నీకు కూడా సిద్ధిస్తుంది, కానీ కొద్దిగా సమయం పడుతుంది. బాబురాంతో, నేను నిన్ను నా వద్దకు ఎందుకు లాక్కోవటం లేదో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవ సృష్టిస్తారనే భయంతోనే. ఆయన మోహిని మోహన్తో, నీ విషయం అంతా సవ్యంగానే ఉంది. కొద్దిగా బాకీ మిగిలి ఉంది అంతే. అది కూడా పూర్తయిపోతే ఇక శేషం అంటూ ఏమీ ఉండదు. ఈ కర్మలు, కర్తవ్యాలు, సంసారం ఏవి మిగలవు. అంతా వదిలిపోవటం మంచిదేగా. ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు అమిత వాత్సల్యంతో మోహిని మోహన్ వంక చూడసాగారు. అతడి హృదయాంతరాళంలోని భావాలన్నింటినీ ఆయన పరిశీలిస్తున్నారా? భగవంతుడి కోసం సర్వం వదిలిపెట్టడమే మంచిదని మోహిని మోహన్ యోచిస్తున్నాడా? కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, భాగవత పండితుడిని భగవంతుడు ఒక పాశంతో బంధించి ఉంచుతాడు. లేకుంటే జనులకు భాగవతం బోధించడానికి ఎవరుంటారు? అందువల్ల లోకోపదేశ నిమిత్తం భగవంతుడు అతన్ని బంధించి ఉంచుతాడు. అందుకనే అమ్మ నిన్ను సంసారంలో ఉంచింది. పిదప శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ యువకుడిని ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు. ఆయన బ్రాహ్మణ యువకుడితో, నువ్వు జ్ఞానచర్చలు వదిలిపెట్టు, భక్తిని ఆశ్రయించు. భక్తే సారం. నువ్వు ఇక్కడ ఉండబట్టి 3 రోజులు అవుతోంది కదూ? అతడు చేతులు జోడించి అవునండి అన్నాడు. భగవంతుడిని విశ్వసించు, ఆయన మీదనే భారం వేసుంచు. అప్పుడు మనం స్వయంగా చేయవలసిందంటూ ఏమీ ఉండదు. అంతా కాళీమాతే చూసుకుంటుంది. జ్ఞానం రాజదర్బారు వరకే పోగలదు, కానీ భక్తి అంతఃపురంలోకి కూడా పోగలదు. శుద్ధాత్మ నిర్లిప్తమైంది. దాని లోపల విద్య, అవిద్యలు రెండూ ఉంటాయి. అయినప్పటికీ అది నిర్లిప్తంగా ఉంటుంది. వాయువులో ఒక్కోసారి సుగంధం ఉంటుంది, మరోసారి దుర్గంధం కూడా ఉంటుంది. కానీ వాయువు మాత్రం నిర్లిప్తం కదా. ఒకసారి వ్యాస మహర్షి యమునా నదిని దాటడానికి నది ఒడ్డుకు వచ్చాడు. అదే సమయంలో గోపికలు కూడా అక్కడికి వచ్చారు. ఆవలి ఒడ్డుకు చేరి విక్రయించే ఉద్దేశంతో వారు తమతో పాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పట్టుకుపోతున్నారు. కానీ అక్కడ ఒక్క పడవ కూడా లేదు. ఎలా వెళ్ళటమా అని అందరూ దిగులుగా ఉన్నారు. అప్పుడు వ్యాస మహర్షి వారితో, నాకు చాలా ఆకలి వేస్తోంది అన్నాడు. గోపికలు వారి వద్దనున్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆయనకి ఇచ్చారు.
వాటిని అన్నింటినీ ఆయన దాదాపు పూర్తిగా తినివేశాడు. ఆ పిదప ఆయన యమునా నదిని ఉద్దేశిస్తూ, ఓ యమునా, నేను కనుక ఏమీ తినని పక్షంలో ఈ నీటిని 2 పాయలుగా చేసి మధ్యలో మాకు దారి ఇవ్వు. మేమందరం ఆ దారి గుండా ఆవలి ఒడ్డు చేరుకుంటాం అన్నాడు. వెంటనే నది 2 పాయలుగా విడిపోయి దారి ఏర్పడింది. వ్యాసుడు, గోపికలు తదితరులు ఆ దారి గుండా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. వ్యాసుడు నేను ఏమీ తినలేదు అంటంలో అర్థం, నేను ఆ శుద్ధాత్మ స్వరూపాన్ని అనే శుద్ధాత్మ నిర్లిప్తమైంది, ప్రకృతికి అతీతమైంది. దానికి ఆకలి దప్పులు, చావు పుట్టుకలు అనేవి ఉండవు. అది అజరం, అంటే వయస్సు పైపట్టం లాంటిది ఏదీ లేనిదన్నమాట. అమరం, మేరుపర్వతం లాంటిది, అంటే నిశ్చలమైంది. ఇలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే జీవన్ముక్తుడు. ఆత్మ దేహం వేరువేరైనా అతడు యథార్థంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవంతుణ్ణి దర్శించినట్లయితే దేహాత్మ భావన మరి ఉండబోదు. దేహం ఆత్మలు 2 వేరైనవి. కొబ్బరికాయలో నీళ్లు ఎండిపోయి ఎండు కొబ్బరి తయారైన పిదప కొబ్బరికాయ, కొబ్బరి వేరువేరు అయిపోతాయి. అప్పుడు కాయను కదిలిస్తే లోపల ఉన్న కొబ్బరి కూడా కదులుతూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహంలో కదులుతూ ఉంటుంది. విషయాసక్తి అనే నీరు ఎండిపోయినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ వేరు, దేహం వేరు అన్న బోధ కలుగుతుంది. లేత పోకకాయ నుండి ఒక్కను కానీ, లేత బాదంకాయ నుండి బాదం పప్పును కానీ వేరు చేయలేము. కానీ కాయ పండినప్పుడు ఒక్క, బాదం పప్పు, టెంక నుండి విడిపడతాయి. కాయ పండినప్పుడు లోపల రసం ఎండిపోతుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు విషయరసం ఎండిపోతుంది. కానీ అటువంటి జ్ఞానం జనించటం ఎంతో కష్టం. ఊరికే నోటితో పలికినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలగదు. కొందరు మహాజ్ఞానుల వల్ల నటిస్తూ ఉంటారు. నాకు తెలిసిన వ్యక్తి ఒకడు తనకు బ్రహ్మజ్ఞానం కలిగిందని డంబాలు కొడుతుంటాడు. మరోవైపు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటాడు. ఇలా అబద్ధాలు చెబుతావు ఎందుకని ఎవరైనా గదమాయిస్తే అతడు ఇలా సమాధానం ఇస్తాడు, ఎందుకు జగత్తు స్వప్నం లాంటిదే కదా. సర్వం మిథ్య అయినప్పుడు సత్యవచనం మటుకు వాస్తవమైంది ఎలా అవుతుంది? అబద్ధం మిథ్యే, సత్యము మిథ్యే. అందరూ నవ్వారు. భక్తులతో కలిసి శ్రీరామకృష్ణ దర్హాస్వాదనలై నేల మీద పరిచిన చాపపై కూర్చున్నారు. భక్తులతో, నా పాదాలు కాస్త వత్తండి అన్నారు. భక్తులు ఆయన పాదాలను వత్తసాగారు. ఆయన నవ్వుతూ మాతో, ఇందులో ఎంతో అర్థం ఇమిడి ఉంది అన్నారు. పిదప శ్రీరామకృష్ణులు తమ హృదయం మీద చేయి వేసుకుని ఇలా అన్నారు, ఇందులో ఏమైనా ఉంటే ఇలా సేవించడం ద్వారా వారి అజ్ఞానం, అవిద్యలు అన్నీ పూర్తిగా పటాపంచలైపోతాయి. అటుపైన ఆయన ఏదో నిగూఢ విషయం చెప్తున్నట్లు గంభీర ముద్ర వహించారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇక్కడ పరాయి వారంటూ ఎవరూ లేరు. ఒకరోజు హరీష్ నాతో పాటు ఉన్నప్పుడు ఈ తొడుగును వదిలిపెట్టి సచ్చిదానందుడు బయటికి రావటం చూశాను. అతడు బయటికి వచ్చి, నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అన్నాడు. ఆ సమయంలో నేను అదేదో నా మనోభ్రమ అనుకున్నాను. అటుపైన కాసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయాను. పిదప స్వయంగా సచ్చిదానందుడే ఇలా పలికాడు, చైతన్యదేవులు కూడా శక్తిని ఆరాధించాడు. భక్తులందరూ చేష్టలు విడిగి పలుకులు వింటున్నారు. కొందరు భక్తులు, సచ్చిదానందుడే శ్రీరామకృష్ణుల రూపంలో మన ముందు కూర్చున్నాడా, భగవంతుడు మళ్ళీ అవతరించాడా అని తలపోస్తున్నారు. శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడసాగారు. మాతో ఇలా అన్నారు, సంపూర్ణ ఆవిర్భావంగా దర్శించాను. కానీ ఈసారి దైవీశక్తి సత్వగుణ వైభవం ద్వారా ఆవిర్భవించింది. భక్తులందరూ నివ్వెరపోయి ఈ మాటలు వింటున్నారు. శ్రీరామకృష్ణ మాతో, ఇప్పుడే అమ్మతో, అమ్మా నేను ఇక ఎక్కువగా మాట్లాడజాలను అని మొరపెట్టుకున్నాను. ఇంకా ఇలా వినవించుకున్నాను, అమ్మా నేను ఎవరినైనా ఒక్క మారు స్పృశించగానే అతడికి చైతన్యం జాగృతం అయ్యేలా అనుగ్రహించు. యోగమాయ మహిమ చెప్పనలవి కాదు,
ఆమె లోకులను తన ఇంద్రజాలంతో మైమరిపించగలదు. లీలలో యోగమాయ తన ఈ మహిమలను ధారాళంగా చూపించింది. ఆమె శక్తి ద్వారానే శ్రీకృష్ణుడి నేస్తం సుబోలుడు శ్రీకృష్ణుడు రాధికల కలయికను సాధించగలిగాడు. ఆద్యాశక్తి అయిన యోగమాయకు ఆకర్షణ శక్తి ఉంది. నేను కూడా అదే శక్తిని ఆరోపింపచేసుకున్నాను. అది సరే, ఇక్కడికి వచ్చేవారికి ఏమైనా దర్శనాలు కలుగుతున్నాయా అని అడిగారు. అవునండి, కలుగుతున్నాయి అన్నాడు మా. అది నీకెలా తెలుసు అని అడిగారు ఆయన. మా నవ్వుతూ, ఆయన వద్దకు వెళ్ళిన వారు ఎవరూ తిరిగి సంసారంలోకి రారని అందరూ చెప్తుంటారు అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, పెద్ద కప్ప ఒకటి నీటి పాము నోట పడింది. పాపం ఆ పాము అవస్థ చెప్పనలవి కాదు. అది కప్పను ఇటు మింగనూ లేదు, అటు కక్కనూ లేదు. మరోవైపు కప్పకు కూడా కష్టమే, బాధతో బేకబేకబంటోంది. అది నాగుపాము నోట పడి ఉంటే 2 బేకబేకలతోనే దాని పని సరిపోయేది, శాంతి లభించేది. అందరూ నవ్వారు. మరలైన బాలభక్తులతో, మీరు త్రైలోక్యుడు రాసిన భక్తి చైతన్య చంద్రిక అనే పుస్తకాన్ని చదవండి. అతన్ని అడిగి పుస్తకం ప్రతిని ఒకదాన్ని తీసుకోండి. చైతన్యదేవుల గురించి చక్కగా రాశాడు. త్రైలోక్యుడు ఆ పుస్తకం ఇస్తాడంటారా అని అడిగాడు ఒక భక్తుడు. అది శ్రీరామకృష్ణ నవ్వుతూ, తోటలో పళ్ళు విరగ కాసినప్పుడు 1-2 పళ్ళు ఊరికే ఇస్తుంటారు కదా. అందరూ నవ్వారు. త్రైలోక్యుడు ఉచితంగా ఇవ్వడా ఏమిటి? ఇలా అంటూ పల్టుతో, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. వీలును బట్టి వస్తూ ఉంటానండి అన్నాడు పల్టు. కలకత్తాలో నేను ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వచ్చి నన్ను కలుసుకోవచ్చు కదా అన్నారు శ్రీరామకృష్ణ. అలాగేనండి, ప్రయత్నం చేస్తాను అన్నాడు పల్టు. ఇది లెక్కలు కట్టే బుద్ధి అన్నారు. వస్తాను అని చెప్పి రాకపోతే అబద్ధం చెప్పినట్లు అవుతుంది కదా అన్నాడు పల్టు. శ్రీరామకృష్ణులు మాతో, పాపం వీళ్ళు స్వతంత్రులు కారు కదా, వీరు రాకపోయినా సరే నేను అది అబద్ధంగా తలంచను. ఇలా అంటూ హరిపదంతో, మహేంద్ర ముఖర్జీ ఈ మధ్య రావటం లేదు ఎందుకని? ఎందుకో తెలియదండి అన్నాడు హరిపదుడు. మా నవ్వుతూ, ఆయన జ్ఞానయోగ సాధన చేస్తున్నాడండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అది కాదు, ఆ రోజు ప్రహ్లాద చరిత్ర నాటకం చూడబోవటానికి ఇక్కడికి బండి పంపుతానని చెప్పాడు, కానీ పంపలేదు. అందుకే కాబోలు తర్వాత ఇటువైపు తిరిగి చూడనైనా లేదు. ఒకరోజు నేను మహిమా చక్రవర్తిని కలుసుకున్నాను. అతడితో మాట్లాడాక మహేంద్ర అతడి ఇంటికి తరచూ వెళ్తున్నట్లు నాకు అనిపించింది అని చెప్పాడు మా. అందు శ్రీరామకృష్ణులు, కానీ మహిమా చక్రవర్తి భక్తి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడే. ఆరాధీయది హరిస్తపసా తత కిం వంటి భక్తి స్తోత్రాలు వల్లిస్తూ ఉంటాడే. అందుకు మా నవ్వుతూ, అవి మీరు వల్లించమంటారు కాబట్టి వల్లిస్తూ ఉంటాడు అన్నారు. గిరీష్ చంద్ర ఘోష్ శ్రీరామకృష్ణుల వద్దకు ఈ మధ్యనే వస్తూ ఉన్నాడు. అతడు ఈ మధ్యకాలంలో సదా శ్రీరామకృష్ణుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. హరిపదుడు, ప్రస్తుతం గిరీష్ ఘోష్ పలు దర్శనాలు గాంచుతున్నాడు. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత సర్వదా భగవత్ చింతనలోనే మునిగి ఉంటాడు, ఎన్నో దర్శిస్తూ ఉంటాడు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అది సంభవమే. గంగానదీ తీరానికి వెళ్ళినప్పుడు పడవలు ఓడలు వంటి వాటిని ఎన్నిటినో చూడవచ్చు. హరిపదుడు, గిరీష్ ఘోష్ ఇలా అంటూ ఉంటాడు, ఇక మీదట నేను నా పనిలోనే నిమగ్నమై ఉంటాను. తెల్లవారు లేవటంతోనే కలం కాగితం పుచ్చుకొని కూర్చుంటాను. రోజంతా పుస్తకాలు రాయటంలోనే గడుపుతాను. కానీ ఇలా సంకల్పిస్తాడే కానీ పాపం అతడికి వీలు మాత్రం దొరకదు. అతడి వద్దకు మేము వెళితే కేవలం మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు.
మీరు నరేంద్రుడి దక్షిణేశ్వరానికి పంపమని చెప్పారట కదా, అందువల్ల ఒక బండి కుదిర్చి నరేంద్రుని పంపుతాను అని చెప్పాడు. సమయం సాయంత్రం 5 గంటలైంది. చిన్న నరేంద్రుడు ఇంటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఈశాన్య వసారాల్లోకి తీసుకువెళ్ళి ఏకాంతంలో పలు ఉపదేశాలు చేశారు. కాసేపటి తర్వాత అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. ఇంకా పలువురు భక్తులు కూడా సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని మోహిని మోహన్తో మాట్లాడుతున్నారు. మోహిని కుమారుడు మరణించిన పిదప దాదాపు పిచ్చిదైపోయింది. ఒక్కోసారి నవ్వుతుంది, మరోసారి ఏడుస్తూ ఉంటుంది. అయితే దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది. ఇప్పుడు నీ భార్య ఎలా ఉంది అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు మోహిని మోహన్, ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి పెద్ద గొడవే సృష్టిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది అని చెప్పాడు. ఈ మాటలు విని శ్రీరామకృష్ణులు కాసేపు చింతాక్రాంతులయ్యారు. మోహిని మోహన్ వినయపూర్వకంగా, మీరు ఆమెకు 2 మంచి మాటలు చెప్పండి అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, ఆమెను వంట చేయనివ్వకు. వంట చేస్తే తల వేడెక్కిపోతుంది. సర్వదా ఎవరో ఒకరిని ఆమెకు తోడుగా ఉంచు అని చెప్పారు. సాయంకాలం అయింది. ఆలయంలో సంధ్యాహారతులు మొదలవనున్నాయి. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేశారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని జగన్మాతకు నమస్కరించి స్వరయుక్తంగా భగవన్నామాన్ని గానం చేస్తున్నారు. గదిలో మా తప్ప మరెవరూ లేరు. మా నేల మీద కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. మా కూడా లేచాడు. గదికి పశ్చిమ ఉత్తర ద్వారాలను చూపుతూ ఆయన మాతో, వాటిని మూసివేయి అన్నారు. మా తలుపులు మూసివేసి వచ్చి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు, ఒకసారి ఆలయానికి వెళ్ళి కాళీమాతను దర్శించి వద్దాం రా అన్నారు. ఇలా అంటూ మా చేయి పట్టుకుని అతడి మీదనే భారం మోపి ప్రాంగణం గుండా నడిచి కాళికాలయం చేరుకున్నారు. మాతో, నువ్వు వెళ్ళి అతన్ని పిలుచుకురా అని అక్కడే కూర్చున్నారు. మా వెంటనే బాబురామును పిలుచుకొచ్చాడు. శ్రీరామకృష్ణులు కాళీమాత దర్శనం చేసుకుని మరల ప్రాంగణం మీదుగా గదికి తిరిగి వచ్చారు. అమ్మా రాజేశ్వరి అంటున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నారు. ఇప్పుడు శ్రీరామకృష్ణులు అసాధారణమైన స్థితిలో ఉన్నారు. ఆయన లోహ వస్తువు దేన్ని తాకలేకుండా ఉన్నారు. తాకినట్లయితే వెంటనే తేలు కుట్టినంత బాధ. అందువల్ల కొన్ని రోజులుగా అరిటాకులోనే భోజనం చేస్తున్నారు. కంచంలో తినటం లేదు. మట్టి గ్లాసుతో నీరు త్రాగుతున్నారు. కంచు గ్లాసుతో త్రాగటం లేదు. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఇత్తడి చెంబు ఉపయోగించలేకున్నారు. అందువల్ల భక్తులను కొన్ని మట్టి ముంతలు తెమ్మని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఇలా అన్నారు, ఐశ్వర్యానికి సంబంధించిన విషయాలన్నీ అమ్మ పూర్తిగా నా మనస్సు నుండి తొలగిస్తున్నట్లుగా ఉంది. ప్రసన్నుడు కొన్ని మట్టి ముంతలను తీసుకొచ్చాడు, కానీ అవి చాలా చిన్నవి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు, ఈ ముంతలు చాలా చిన్నవి, కానీ అతడు చాలా మంచి బాలుడు. ఒకసారి నేను చెప్పగానే బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడిపోయాడు. ఎంతటి బాలక స్వభావం! కలకత్తాలోని ఒక ప్రాంతమైన బేల్ఘరియాకు చెందిన తారక్ ఒక స్నేహితుడితో వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన మంచం మీద కూర్చుని ఉన్నారు. గదిలో దీపం వెలుగుతోంది. కొందరు భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. తారక్ వయస్సు సుమారు 20 సంవత్సరాలు ఉంటుంది. వివాహితుడు. తారక్ తల్లిదండ్రులు శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి అతన్ని అనుమతించరు. తారక్ బౌబజార్ వద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఎక్కువగా అక్కడే నివసిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతగానో అభిమానిస్తారు. తోడ వచ్చిన స్నేహితుడు కొద్దిగా తమోగుణం కలవాడు. ధార్మిక విషయాలన్నా శ్రీరామకృష్ణులన్నా చులకనగా చూస్తాడు. వ్యంగ్యంగా మాట్లాడతాడు. శ్రీరామకృష్ణులు తారక్ స్నేహితుడితో, ఆలయాలన్నింటినీ ఒక మారు దర్శించిరా.
ఓ, అవన్నీ ముందుగానే చూసేశాను అన్నాడు స్నేహితుడు. అది సరే, కానీ తారక్ ఇక్కడికి రావటం మంచిది కాదా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అది మీకే తెలియాలి అన్నాడు స్నేహితుడు. శ్రీరామకృష్ణులు మాను చూపుతూ, అతడు హెడ్ మాస్టర్ అన్నారు. స్నేహితుడు ఓహో అన్నాడు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు తారక్ క్షేమ సమాచారాలు విచారించారు. అతడితో చాలాసేపు మాట్లాడారు. పిదప అతడు ఇంటికి పోవటానికి సిద్ధమయ్యాడు. పలు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని శ్రీరామకృష్ణులు అతడిని హెచ్చరించారు. శ్రీరామకృష్ణ తారక్తో, సాధు జాగ్రత్తగా ఉండు, కామినీ కాంచనాల బారి నుండి జాగ్రత్తగా ఉండు. స్త్రీ వలలో ఒక్కమారు చిక్కావంటే తప్పించుకోలేవు. అది విశాలాక్షి సెలయేరులోని సుడిగుండం లాంటిది. అందులో పడినవాడు మళ్ళీ బయటికి రాలేడు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు అన్నారు. ఇంట్లో వారు రానివ్వరు అన్నాడు తారక్. ఒక భక్తుడు, ఎవరైనా తల్లి తన బిడ్డతో దక్షిణేశ్వరానికి వెళ్ళవద్దు, అలా వెడితే నా రక్తం తాగినంత ఒట్టు అని అంటే ఏం చేయాలి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అలా మాట్లాడే తల్లి తల్లే కాదు, ఆమె అవిద్యారూపిణి. అట్టి తల్లి మాట వినకపోయినా తప్పులేదు. అటువంటి తల్లి భగవదన్వేషణ మార్గంలో విఘ్నం కలిగిస్తుంది. భగవంతునికై పెద్దవారి మాటలను ఉల్లంఘించడంలో తప్పులేదు. రాముడి కోసం భరతుడు కైకేయి ఆదేశాన్ని శిరసావహించలేదు. శ్రీకృష్ణుని దర్శించడానికి గోపికలు తమ భర్తల ఆజ్ఞలను ఉల్లంఘించారు. శ్రీమన్నారాయణుని కొరకు ప్రహ్లాదుడు తండ్రి మాటను జవదాటాడు. భగవంతునికి ప్రీతి చేకూర్చడానికై గురువైన శుక్రాచార్యుల ఉపదేశాలను బలిచక్రవర్తి పెడచెవిన పెట్టాడు. అయితే ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, భగవదన్వేషణ మార్గంలో పోవద్దు అన్న మాట తప్ప తక్కినవన్నీ శిరసావహించాలి సుమా. ఏది నీ చెయ్యి చూడు నువ్వు. శ్రీరామకృష్ణులు తారక్ చేతిని తమ చేతిలోకి తీసుకుని ఎంత బరువు ఉందో చూడసాగారు. తర్వాత ఇలా అన్నారు, కొద్దిగా ప్రతిబంధకాలు ఉన్నాయి, భయపడవద్దు, ఆ కాస్త పోతుందిలే. భగవంతుణ్ణి ప్రార్థించు. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండు, ఆ కాస్త పోతుందిలే. కలకత్తాలో బౌబజార్లోని ఇల్లు నువ్వే ఏర్పాటు చేసుకున్నావా అని అడిగారు. లేదండి, నా తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు అన్నాడు తారక్. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, వాళ్ళు ఏర్పాటు చేశారా, లేక పులి భయంతో నువ్వే ఏర్పాటు చేసుకున్నావా? తారక్కి వివాహం అయింది. పులి అని చెప్పి శ్రీరామకృష్ణులు అతడి భార్యను ఉద్దేశిస్తున్నారు కాబోలు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి తారక్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద పడుకుని ఉన్నారు. తారక్ గురించి చింతన చేస్తున్నట్లున్నారు. ఉన్నట్టుండి మాతో ఇలా అన్నారు, చూడు, నేను వీళ్ళ కోసం ఇంతగా ఎందుకు ఆరాటపడుతుంటాను? మా మౌనంగా ఉండిపోయాడు. ఏం బదులు చెప్పాలా అని యోచిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు, ఏం మాట్లాడవే అన్నారు. ఇంతలో మోహిని మోహన్ భార్య గదిలోకి వచ్చింది. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఒక ప్రక్కన కూర్చుంది. శ్రీరామకృష్ణులు తారక్ స్నేహితుడి గురించి మాతో ఇలా అన్నారు, తారక్ తనతో పాటు ఆ స్నేహితుడిని ఎందుకు తీసుకొచ్చాడు? చాలా దూరం కదా, అందువల్ల దారిలో తోడుగా ఉంటాడని తోడుకొని వచ్చి ఉంటాడు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా మోహిని మోహన్ భార్యను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు, ఇలా చూడు, దుర్మరణం పొందినవారు పిశాచాలవుతారు, జాగ్రత్త, మనస్సు స్థిమితపరుచుకో. ఇంతకాలం ఇక్కడికి వస్తూ ఎన్నో ఉపదేశాలు వింటూ చివరికి ఆత్మహత్య చేసుకుంటావా? జాగ్రత్త. తర్వాత మోహిని మోహన్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని భార్య కూడా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనతో మెల్లగా ఏదో మాట్లాడసాగింది. శ్రీరామకృష్ణులు, నువ్వు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నావా అని అడిగారు. మోహిని మోహన్ భార్య, ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంటాను, నహబత్తులో అమ్మ వద్ద ఉండనా అని అడిగింది. అందుకు శ్రీరామకృష్ణులు, మంచిదే, కానీ నువ్వు తరచూ ఆత్మహత్య చేసుకుంటాను అంటుంటావు, అందుకే భయం వేస్తోంది.
పైగా పక్కన గంగానది కూడా ఉందే అన్నారు.